ఇంత పెద్ద కాలనీ ఈడ కట్టి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా ఇని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్య వైద్యం ఈ రెండిటికి పెద్దపేట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత పెద్ద కాలనీ ఆడున్నప్పుడు అక్కడ నివసించే ప్రజలకు ఉండే ఇబ్బందులు విద్య పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండే విధంగా అన్ని వసతులు ఎలా ఏర్పాటు చేస్తారో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి వాటన్నిటినీ శాంక్షన్ చెప్పమని చెప్పడం జరిగింది. ఈ లోపే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, దాతలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి విఎస్టి యాజమాన్యం వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు. వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ మంత్రివర్యులు ఉన్నారు. మా ఆడబిడ్డ ఇందాక అడిగినట్లు అంబులెన్స్ గాని హాస్పిటల్ గాని వైద్యానికి సంబంధించిన మందులు గాని సిబ్బంది గాని ఇతరత్ర తన సొంత జిల్లా అయినా తన పుట్టి పెరిగిన జిల్లా అయినా ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు అన్న మాట్లాడేటప్పుడు మీకు ఆ వరాలన్నీ కూడా ఇమీడియట్లీ గా ఇస్తాడని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. విద్యకి వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడద్దని, ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక ఒడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి వైద్యకి సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక మిగిలిన రేషన్ కి సంబంధించింది చెప్పారు. ఇందాకనే అధికారులు చెప్పాను. గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు. ఎప్పుడంటే అప్పుడు నేను ఇంకా 15వ తారీఖు అన్నాను. 15వ తారీఖు కూడా అవసరం లేదు కలెక్టర్ గారు. 10వ తారీఖు నుంచే రేషన్ బియ్యమా కానీ రేషన్ ప్రభుత్వం ఇచ్చే రేషన్ నా ఆడబిడ్డలు పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది. దాన్ని ఈ నెల 10వ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను. ఇంకా 1-2 విషయాలు అడిగారు. ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారు. తప్పకుండా ఇమీడియట్లీగా ఇవాళ 3వ తారీఖు 10వ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంట్ గా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటిని ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి షాపింగ్ కోసం ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేంత వరకు దానికి సంబంధించింది వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ హౌసింగ్ లో ఉన్న వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 10వ తారీఖు నుంచి ఇమీడియట్లీగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం. అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ ఇంకా సీసీ కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది. గౌరవ పోలీస్ అధికారులు కూడా సీసీ కెమెరాలకు సంబంధించింది ఏందో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఎమ్మటే చర్యలు చేపట్టండి. ఫేజ్ 1 ఫేజ్ 2 కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ 1 ఫేజ్ 2 కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. దీంతో పాటు అదనంగా ఇంకా 1-2 విషయాలు అడిగారు. టెంపుల్ కు సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను. రేపు ఉదయమే దానికి సంబంధించిన